రెడ్డిది పరిపాలన మంచిగా ఉంది. కేసీఆర్ది అప్పుడు కేసీఆర్ కూడా ఇల్లుకు 5 లక్షలు ఇచ్చిండు. ఇప్పుడు ఇది ఏ దిక్కు లేదు, ఈయన ఎక్కించింది. మరి ఇప్పుడు శాంక్షన్ చేస్తాడా, మరి శాంక్షన్ చేయడా, ఏం కథ ఏం అనేది ఏం పబ్లిక్ కూడా ఏం అర్థం. రేవంత్ రెడ్డి గురించి అన్న 2 మాటలు చెప్తాడట. కాంగ్రెస్ ది మొత్తం జెండా వీకేస్తా అంటున్నాడు. ఎర్ర జెండా వాతేస్తాం అంటున్నాం. కుల్ల మాట. ఇంకా టీఆర్ఎస్ తెచ్చుకుంటాం. ఇల్లు 10 లక్షలు ఈ మంచి డిమాండ్ చేస్తాం అంతే. పేదవాళ్ళకు ఇల్లు కట్టుకొని ఇప్పుడు ఇల్లు కూడా చూపిస్తాం. ఒక ఇల్లు 2 ఏళ్ళు అవుతుందో ఒక్క రూపాయి రాకపోవడం వలన ఇల్లు కూడా మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడైనా కానీ రేవంత్ రెడ్డి కన్ను తెరిచి ఇల్లుకు 10 లక్షలు 5 లక్షలు ఇప్పిస్తే మాసంటోళ్ళు మంచిగా కట్టుకుంటారు. ఓటు కూడా వేస్తారు. ఏటికే తంబెట్టి ఏ కుట్లు ఎన్నడూ మెతికెరగరన్నా, నేను గంజిలో మెతికెరగరన్నా, నేను గంజిలో మెతికెరగరన్నా. కాల్జేలు గడుపుని కట మీద కూసుంటే కాకి దన్ని పాయేరన్నా, కాకి పిల్ల దన్ని పాయేరన్నా, నాటేడి బతుకాయేరన్నా, నేను నాడి చావకపోతిరన్నా. ఏడికే తంబెట్టి ఏ కుట్లు బంధించి ఎన్నడూ మెతికెరగరన్నా, నేను గంజిలో మెతికెరగరన్నా. అన్నో రామచంద్రంతో నేను అమటలిస్తున్నాను రన్నా, నోటికొచ్చిన పంట బురద నుండి బువ్వదీసినాను రన్నా. బతుకులే మొయండి పాయెము నీ మాలు బతుకులాయే, బతుకులే మొయండి పాయెము నీ మాలు బతుకులాయే. రాజుగు ఈ రాజ్యమేలే తోడు కూడా, రాజుగు ఈ రాజ్యమేలే రేపు రేవంత్ రెడ్డి పుణ్యమాని ఈ సోయలు పోతలు శనియలు పోతలు ఎక్కనో తక్కనో మా గుద్దదారు తీసుకుపోతున్నాడు. 5,700 పెడుతున్నాం రేటు, 5,600 గవర్నమెంట్ అంటున్నది. గవర్నమెంట్ పోపా మీరు పోపా? మీరే పోపా? క్యాష్ నెట్ వెరీ వెరీ గుడ్. మరి ఇంత మంచి సేవ చేస్తున్నందుకు మీకు నెట్ క్యాష్. ఇంకా రేవంత్ రెడ్డి ఇంకా నెల ఆపుతాడు. అయినా రేవంత్ రెడ్డికి మరి ఏమన్నా అన్న చెప్పాలనుకుంటున్నావా? ఇంకా ఓకే ఓకే. కేసీఆర్ పరిపాలన మంచిగా ఉందా, రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉందా? ఓకే డన్. ఏగి సోయల్ మాట్లాడుతూ రెడ్డిది పరిపాలన మంచిగా ఉందా? మరి కేసీఆర్ది అప్పుడు కేసీఆర్ కూడా ఇల్లుకు 5 లక్షలు ఇచ్చిండు. ఇప్పుడు ఇది ఏ దిక్కు లేదు, ఈయన ఎక్కించింది. మరి ఇప్పుడు శాంక్షన్ చేస్తాడా, మరి శాంక్షన్ చేయడా, ఏం కథ ఏం అనేది ఏం పబ్లిక్ కూడా ఏం అర్థమైతే లేదు. పబ్లిక్ మొత్తం అయోమయం నుండి ఈ రకంగా ఎన్ని రోజులు 5 నెలలు అవుతున్నది వచ్చి ఇప్పటికి కూడా పోతలేవు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పటికన్నా కన్ను తెరిస్తే మంచిగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి రేవంత్ రెడ్డి గురించి అన్న 2 మాటలు చెప్తాడట. కాంగ్రెస్ ది మొత్తం జెండా వీకేస్తా అంటున్నాడు. ఎర్ర జెండా వాతేస్తాం అంటున్నాం. కుల్ల మాట. ఇంకా టీఆర్ఎస్ తెచ్చుకుంటాం. ఇల్లు 10 లక్షలు ఈ మంచి డిమాండ్ చేస్తాం అంతే. పేదవాళ్ళకు ఇల్లు కట్టుకొని ఇప్పుడు ఇల్లు కూడా చూపిస్తాం. ఒక ఇల్లు